ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఉగ్ర ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద నీటి మట్టం నిమిషానికి కూడా ఉధృతంగా పెరుగుతున్న సిచ్యువేషన్ అక్కడ నెలకొనుంది. అధికారులు బ్యారేజ్ కి చెందిన 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఏకంగా 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. రానున్న గంటలో ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక భద్రాచలం వద్ద ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నం శ్రీగండి పోచమ్మ ఆలయం పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితులు అక్కడ నెలకొని కోనవరం వద్ద శబరి నది 48 అడుగుల వద్ద ఉప్పొంగి భయాందోళన కలిగిస్తోంది. చింతూరు విలీన మండలాల్లో అధికారులు 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాధితుల కోసం 32 పడవలు సిద్ధం చేసి ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణీలను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొనున్నాయి. దిగువన ఉన్న కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ప్రజలు పడవలపైనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తూ ఉన్నారు. దీంతో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారుల సెలవులనైతే 3 రోజుల పాటు రద్దు చేయడం కూడా జరిగింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు మా ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్, లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వరద తీవ్రత వల్ల ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ జానికి. గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈ ఉభయ గోదావరి జిల్లా వాసులను అయితే ఈ గోదావరి ఆందోళన కలిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, పల్లపు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండవది ధవళేశ్వరం బ్యారేజ్. వీటికి భారీగా వరద నీరు అయితే పోటెత్తుతుంది. ప్రధానంగా చూసుకుంటే పోలవరం డ్యామ్ కి సంబంధించిన బ్యాక్ వాటర్ ఏజెన్సీ ప్రాంతాలను అయితే ముంపుకు గురి చేస్తుంది. మరోపక్క కోనవరం వద్ద శబరి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు డివిజన్ పరిధిలోని 4 మండలాల పరిధిలోని విలేజ్లన్నీ కూడా ఈ ముంపు బారిన పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కి అయితే పెద్ద ఎత్తున వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ కి సంబంధించిన 175 గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం అంటే ఇక్కడ 10 లక్షల క్యూసెక్కుల నీటిని దాటిన వెంటనే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం అయితే ఇది 10.5 అడుగులకి అయితే చేరుకున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతం నుంచి లక్షల సంఖ్యలో వరద నీటిని అయితే కిందకి వదులుతున్న నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటు ఇక్కడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ కాలువల ద్వారా కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. అయితే గోదావరి దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించి దిగువన ఉన్న లంక గ్రామాలు అయితే ముంపు బారిన చిక్కుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు అయితే ఈ వరద ముంపు చిక్కుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తిస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అత్యవసర ఎమర్జెన్సీ అత్యవసర సేవలు అందించేందుకు వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. వీరందరినీ కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. వీరంతా కూడా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. మరోపక్క ఈ లంక గ్రామాలకు సంబంధించిన పాఠశాలలన్నీ కూడా 3 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు. మరోపక్క ఈ ఊడుముడి ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించిన పి గన్నవరం మండలంలోని ఊడుముడి గోదావరిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక కాలిబాట వంతెన కొట్టుకుపోవడంతో ఊడిముడి లంక, బూరుగు లంక, గంటి పెదపూడి, అరిగల వరిపాలెంకి సంబంధించిన రాకపోకలు అయితే నిన్నటి నుంచి అంతరాయం కలిగింది. దీంతో అధికారులు స్థానికంగా మరపడవలను అయితే ఏర్పాటు చేశారు. ఆ మరపడవల మీదే వీరు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ 4 గ్రామాల ప్రజలకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అయినవల్లి కాజువే వద్దకు కూడా వరద నీరు ముంచెత్తుతుంది. దీంతో అక్కడ
వీరవల్లి లంక, అయినవెల్లి లంక ప్రాంతాల ప్రజలు కూడా జల దిగ్బంధంలో సిక్కుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అంటే విజయ్, ఈ పల్ల ప్రాంతాల నుంచి విజయ్, లంక గ్రామ ప్రజలకు పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారా అధికారులు? ఎన్ని రోజులు ఆ పునరావాస కేంద్రాల్లో ఉండమని చెప్తున్నారు? వాళ్ళకు కూడా ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా? మీరు చెప్పినట్టు లంక గ్రామ స్కూల్ పిల్లలకు కూడా స్కూల్స్ ఆల్రెడీ పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు అని చెప్పారు. ఇంకా ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు అధికారులు వారికి? ప్రతి జనకి చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఈ వర్షాకాల సమయంలో అంటే మనం జూలై నాటికి ఇప్పటికే వరదలు పెద్ద ఎత్తున వరదలు వచ్చే నేపథ్యం ఉంది. అయితే ఈసారి వర్షాలు తక్కువగా మోతాదు నమోదు కావడంతో వరదలు లేట్ గానే ఈ ప్రాంతానికి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అధికారులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తిగా అప్రమత్తం చేశారు. అయితే ఈ పల్లపు ప్రాంతాలకు సంబంధించిన ఈ జల దిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. వీరందరినీ కూడా ఆ ప్రాంతాలకు తరలించే దిశగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఏజెన్సీకి సంబంధించి ఇక్కడ 150 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చింతూరులో ఉండి స్వయంగా ఆయన సహాయక చర్యలు అయితే ప్రస్తుతం పాల్గొంటున్నారు. ఇక్కడ 32 పడవలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ 3000 పైగా కుటుంబాలందరూ కూడా ఈ ముంపు బారిన పడిన ఏజెన్సీకి సంబంధించిన ముంపు బారిన పడిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృద్ధులు అదేవిధంగా బాలింతలందరినీ కూడా ముందుగానే ఈ సురక్షిత ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోకి తరలిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులంతా కూడా అప్రమత్తతో పనిచేస్తున్నారు. కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏ అవసరం ఏర్పడినా కూడా ఈ కంట్రోల్ రూముల ద్వారా వెంటనే సహాయం అందించే విధంగా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది. ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి ఈ వైద్య శాఖ కావచ్చు, పోలీసు, రెవెన్యూ, ఈ శాఖ, అదే విద్యుత్, ఈ 4 శాఖలను కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. వీరికి సెలవులను కూడా రద్దు చేశారు. అలాగే పూర్తి స్థాయిలో ఈ వైద్య సిబ్బంది మాత్రం ఎక్కడ ఎటువంటి సహాయక చర్యలు అవసరమైనా కూడా వైద్య సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. ఇటు ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అటు పశ్చిమ గోదావరి అదే ఏలూరుకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కూడా వరద ముంపును బారిపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. పోలవరం అదేవిధంగా ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, పోలవరం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలను కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు అధికారులంతా కూడా అప్రమత్తమై అక్కడ కూడా వీరందరినీ కూడా లోతట్టు ప్రాంతాలు అంటే జలమయ్యే ప్రాంతాలన్నీ ఉన్న ప్రజలను గుర్తించి సహాయక శిబిరాలకు తరలించే విధంగా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సగినేటిపల్లి, నరసాపురం మధ్య పంటి ఒకటి ఇటు నుంచి అటు ప్రయాణానికి ప్రజలంతా కూడా పంటిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం అయితే ఈ గోదావరి వరద నేపథ్యంలో ఆ పంటి ప్రయాణాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నర్సాపురంకి సంబంధించిన నర్సాపురం మండలంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అక్కడ నుంచి సహాయ శిబిరాలకు తరలించే విధంగా అంటే మత్స్యకారులకు కూడా ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది విజయ్? ప్రస్తుతం అయితే ఈ వర్షాలున్న నేపథ్యంలో గోదావరిలో ఈ మత్స్యకారులంతా కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అయితే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సముద్రంగా అయితే ప్రస్తుతానికి సముద్రంకు వెళ్లేందుకైతే అధికారులు ఎటువంటి అంటే కేవలం గోదావరి వరదల నేపథ్యంలోనే ఈ గోదావరికి సంబంధించి అన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ వరద ఉధృతి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమైన నేపథ్యం అయితే కనబడుతుంది. ఇదే ఫ్లో అంటే ప్రస్తుతం కొనసాగుతున్న వరద ఉధృతి మరింత పెరిగితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక దిశగా కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే లంక గ్రామాలు, మరిన్ని గ్రామాలు, లంక గ్రామాలకు సంబంధించిన మామిడి కుదురు మండలంలోని పలు గ్రామాలు, అదేవిధంగా రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన అప్పనరాముల లంక, పెదలంక గ్రామాలు కూడా ముంపు బారిన పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే అధికార యంత్రాంగం కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆ ప్రాంతాల్లో కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఏజెన్సీకి సంబంధించి అటు కోనసీమ జిల్లాకు సంబంధించి ఇటు పోలవరం జిల్లా, అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన
పలు లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు అయితే ఈ జల దిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రైతాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఏదైతే లంక ప్రాంతాల్లో ఈ పశువులంతా లంక ప్రాంతాల్లోనే రైతాంగం అంతా అక్కడ వీటిని ఉంచుతూ ఉంటారు. వీటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు వీళ్ళందరినీ రైతులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవి రైట్. వరుసగా కూడా వీటన్నిటిని కూడా అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి జానకి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చింతూరు డివిజన్లో ఫ్లడ్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక 2 times ఫ్లడ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఫ్లడ్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళు ఏ రిలీఫ్ క్యాంప్కి వెళ్ళాలి, ఏమేమి కట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఏ ఫీట్ ఆఫ్ వాటర్ వల్ల, అంటే భద్రాచలం 40 అడుగులు ఉంటే మనకి ఏం విలేజెస్ కట్ ఆఫ్ అవుతాయి, 43 ఉంటే ఏం కట్ ఆఫ్ అవుతాయి అని ప్రతి అడుగుకి కూడా మనము ఏం రోడ్లు కట్ ఆఫ్ అవుతాయి, అలాగే ఏ హ్యాబిటేషన్స్ని మనకి కట్ ఆఫ్ అవుతాయి అనేది క్లియర్ కట్గా మనం ప్లాన్ చేసుకొని ముందస్తుగా డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ మనం